తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో ఎవరు బాధ్యులవుతారు? వైవి సుబ్బారెడ్డే, ఏవి ధర్మారెడ్డే, అనిల్ కుమార్ సింఘాల, జవహర్ రెడ్డే, భూమన కరుణాకర్ రెడ్డే? కల్తీ నెయ్యిలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డే అని పత్రికలు కూడా రాస్తున్నాయి. దీనికి బేసిస్ ఏంటి? నెయ్యి కొనుగోలుకు సంబంధించిన నిబంధనలు మార్చడంలో అప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిదే పాత్ర అనేది ప్రధాన ఆరోపణ. ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించిన నిబంధనలు మార్చింది 2020వ సంవత్సరంలో. ఆ టైంలో ఈవోగా ఉంది, ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారే. ఆయన తర్వాత అంటే 2020 అక్టోబర్లో జవహర్ రెడ్డి గారు ఈవోగా వచ్చారు. ఆ టైంలో ఏవి ధర్మారెడ్డి గారు అదనపు ఈవోగా ఉన్నారు. ధర్మారెడ్డి గారు ఈవోగా బాధ్యతలు చేపట్టింది 2022 మే నెలలో. 2020 నుంచి 2024 వరకు తిరుమల ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా అయింది అని చెప్పి సిట్ చెప్తోంది. అట్లాంటప్పుడు మరి అనిల్ కుమార్ సింఘాల్ గారిని, జవహర్ రెడ్డి గారిని ప్రశ్నించకుండా ధర్మారెడ్డి గారినే బాధ్యుని చేయటం మరి కరెక్ట్ అవుతుందా అనేది ఒక ప్రశ్న. వాళ్ళని ప్రశ్నించకుండా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నేనప్పుడు ఎడిషనల్ ఈవోగా కదా ఉంది, తర్వాత కదా ఈవో అయ్యాను. ఆ టైంలో ఈవోలుగా ఉన్న వాళ్ళని ఎందుకు ప్రశ్నించటం లేదు అని ధర్మారెడ్డి గారు ఈ సిబిఐ సిట్ వాళ్ళని అడిగినట్టుగా వార్తలు కూడా వచ్చినాయి. ఈలోగా అప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని మా ఎదుట ఇంట్రాగేషన్గా హాజరు కండి అని చెప్పి సిబిఐ సిట్ నోటీసులు ఇచ్చింది. ఆయన యాక్చువల్గా నవంబర్ 13వ తేదీన హాజరు కావాలి, కానీ నాకు టైం కావాలి అని చెప్పి ఆయన కోరారు, టైం తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అన్ని నిర్ణయాల వెనక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభావం ఉంటుంది అనేది వాస్తవం. కానీ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంతకం పెట్టకుండా ఆ నిర్ణయాలేవి అమలు కావు. చైర్మన్గా ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా రాజకీయంగా పలుకుబడి ఉంటుంది, కానీ ఈవో ద్వారా మాత్రమే తనకు కావాల్సిన దాన్ని అమలు చేసుకోగలడు. కాబట్టి ఈవోని వదిలేసి చైర్మన్ మీదే చర్య తీసుకోవడం కష్టం. ఇంకొక పాయింట్ ఏమిటంటే, వైవి సుబ్బారెడ్డి గారి ఒత్తిడి వల్లే ప్రొక్యూర్మెంట్ నిబంధనల్ని మార్చాం అని చెప్పి ధర్మారెడ్డి గారు సిబిఐ సిట్ వారికి చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఒకవేళ సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పి అనడానికి ఆధారాలు ఉండాలి. ఒకవేళ ఆధారాలు ఉన్నా కూడా అవి టీటీడీ ప్రయోజనాలకి, భక్తుల ప్రయోజనాలకి వ్యతిరేకమైతే వాటిని అమలు కాకుండా ఆపేటువంటి అధికారం ఈవోకు ఉంటుంది. కాబట్టి సుబ్బారెడ్డి గారి బాధ్యతని అంటే అకౌంటబిలిటీని నిరూపించడం ఎంత కష్టమో, ఈవో గారికి బాధ్యత లేదు అని చెప్పి అనడం కూడా అంతే కష్టం. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో సుబ్బారెడ్డి గారు తప్పించుకోవడానికి ఇంకొక అవకాశం ఉంది. అదేంటంటే 2020లో ప్రొక్యూర్మెంట్ విధానాల రూపకల్పన కోసం టీటీడీ వారు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకే నిబంధనలు సడలించారు. కాబట్టి అందులో నా బాధ్యత ఏమీ లేదు, ఆ కమిటీ వారు రికమెండ్ చేశారు, ఆ రికమెండేషన్ల ప్రకారమే ప్రొక్యూర్మెంట్ నిబంధనలు మార్చాము అని చెప్పి తప్పించుకోవచ్చు. ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి నిబంధనలు సడలించాలి అని చెప్పి సిఫార్సు చేసినప్పుడు ఈవోగా ఎవరున్నారు? ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు. మరి ఆయనకి ఇందులో బాధ్యత ఉందా? ఆయన కూడా ప్రశ్నిస్తారా అనే చూడాలి. ఆ తర్వాత ఈవోగా వచ్చిన జవహర్ రెడ్డి గారు, ఆ తర్వాత చైర్మన్గా వచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీరిద్దరికి కూడా బాధ్యత ఉంటుందా అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కల్తీ నెయ్యి సరఫరా అనేది వాళ్ళ కాలంలో కూడా కొనసాగింది. చివరిగా ఏమిటంటే, తిరుమలకి సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అనే విషయంలో సందేహం లేదు. ఎందుకంటే తిరుమలకి సప్లై చేసింది కల్తీ నెయ్యి అని చెప్పి సిబిఐ వారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు నిర్ధారించారు.
సప్లై చేసింది అసలు నెయ్యే కాదు, పామాయిల్లో కొన్ని రసాయనాలు కలిపి వాళ్ళు ఏదో పదార్థాన్ని సప్లై చేశారు 5 ఏళ్ల పాటు అని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఈ సిట్ని ఎవరు నియమించారు? సుప్రీంకోర్టు వారు. కాబట్టి నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారించిన తర్వాత దానికి ఎవరు బాధ్యులు అనేది నిర్ణయించాల్సిన బాధ్యత కూడా సిబిఐ వారి మీదే ఉంటుంది. కానీ నేను ఇంతకుముందు వివరించినట్టు ఇందులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ధర్మారెడ్డి గారిని విచారిస్తున్నా, వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు ఇచ్చినా చివరికి ఎవరిని బాధ్యులు చేస్తారు అనేది అంత తేలిగ్గా తేలదు. ఇక రాజకీయంగా ఇన్ని ఆరోపణలు చేసినా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగడం కష్టం. ఎందుకంటే నేరుగా ఆయన పాత్ర ఏమీ ఉండదు కాబట్టి చివరికి సిబిఐ వారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరిని బాధ్యులు చేస్తారు అనేది ఆసక్తికరమైన విషయం.